వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ ఈ జర్నీస్ ఇది మేఘాలయ ట్రిప్ డే 4 పార్ట్ 1 వీడియో. ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ 1 అవర్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వే ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేము వాలిన్లాంగ్ విలేజ్కి వచ్చాము. ఇది ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అంటారు. సో మీకు ఎక్కడ చూసినా డస్ట్ కానీ చెత్త కానీ ఏమి ఉండదు, అంత గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ బ్యాంబూ యూజ్ చేస్తారు. సో అందుకని ఇక్కడ బ్యాంబూతో యూజ్ చేసి ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేశారనమాట. ఆ బ్యాంబూ బ్రిడ్జ్ నుంచి మన బంగ్లాదేశ్ ల్యాండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మేము డాకీ రివర్ వెళ్ళాము. ఆన్ ది వే టు డాకీ మాకు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కనిపించింది. ఇక్కడ మీరు వాటర్ ఫాల్ చూస్తే ఈ వాటర్ ఫాల్ ఇండియా నుంచి ఫ్లో అయ్యి బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఈ వాటర్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఫర్ ఫీల్డ్స్. ఈ బ్రిడ్జ్ కింద డాకీ రివర్ వెళ్తుంది. నెక్స్ట్ మేము బార్డర్ చెక్ పాయింట్కి వచ్చాము. ఇది ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బార్డర్ అంటారు. సో ఇట్స్ మన ఇండియా ఫ్లాగ్, అట్ సైడ్ బంగ్లాదేశ్ ఫ్లాగ్. ఈ స్టోన్ ఏమో మన ఇండియా బార్డర్కి బంగ్లాదేశ్కి బార్డర్ స్టోన్ అనమాట. నెక్స్ట్ స్నోపేడాంగ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చాము. చాలా పెద్దది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ డాకీ రివర్ ఏమో కింద వెళ్తుంది. చాలా క్లీన్గా అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓన్లీ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ అండ్ మార్చ్ అనమాట. బోటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ.